రేవంత్ సర్కార్ లగచెర్ల భూములను వదిలేలా కనిపించడం లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మరోసారి భూసేకరణకు సిద్ధమవుతుంది. రైతులు తమ పొలాలు ఇవ్వబోమని చెప్తున్నా పోలీసు బలగాలను గ్రామాల్లో మోహరించి భయానిక వాతావరణం సృష్టిస్తోంది. ముందుగా అసైన్డ్ భూములను సేకరించనున్నట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ భూములు ఇవ్వని రైతులపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడం లేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారక ముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మా పేరిట బలవంతంగా భూములు గుంజుకునేందుకు సిద్ధమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవిచూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో మార్గంలో తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఫార్మా క్లస్టర్ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లే కనిపించిన సర్కార్ ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ పేరిట ఉద్రిక్తతలు తగ్గని ఆ పల్లెల్లో మళ్లీ భూసేకరణకు సిద్ధమైంది. రైతులు తమ పొలాలు ఇవ్వబోమని చెప్తున్న పోలీస్ బలగాలను గ్రామాల్లో మోహరించి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. తద్వారా రైతులను లొంగ తీసుకునేందుకు అన్ని ఒత్తిళ్లను ప్రయోగిస్తోంది. లగచర్ల ఉదంతంతో వెనక్కి తగ్గినట్లు కనిపించిన రేవంత్ సర్కార్ ఈసారి మరో ముసుగులో రైతుల నుంచి భూసేకరణకు ప్రయత్నిస్తోంది. భూములు ఇవ్వని పాపానికి సుమారు 2.5 నెలలుగా లగచర్ల రైతులు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మానసిక క్షోభ నుంచి వారి కుటుంబాలు నేటికి కోలుకోలేదు. ఉద్రిక్తతల నుంచి ఆ గ్రామాలు ఇంకా తేరుకోకముందే సర్కారు మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. వారి నుంచి భూసేకరణకు ఒత్తిడి పెంచుతోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం అందుకు అవసరమైన భూసేకరణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా అసైన్డ్ భూములను సేకరించినట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ భూములు ఇవ్వని రైతులపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి అసైన్డ్ భూముల సర్వే పనులు చేపడతామని దుద్యాల తహసీల్దార్ కిషన్ చెప్పారు. లగచర్ల, రోటిబండ తండాలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. లగచర్లకు చెందిన 102 సర్వే నెంబర్లో 43 మంది రైతులకు సంబంధించి 47.25 ఎకరాలు, రోటిబండ తండాలో అదే 102 సర్వే నెంబర్లో 30 మంది రైతులకు చెందిన 22 ఎకరాలు, పులిచెర్లకుంట తండాలో 117, 120, 121 సర్వే నెంబర్లలోని 20 మంది రైతులకు చెందిన 40.15 గుంటలకు సంబంధించి భూ సర్వే కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాలో మొత్తంగా 110 ఎకరాల అసైన్డ్ భూములకు సర్వే చేపట్టి ఆయా రైతులకు సంబంధించి హద్దులను గుర్తించినట్లు తెలిపారు. నిన్నటిదాకా ఫార్మా, ఇప్పుడు పారిశ్రామిక క్లస్టర్. ప్రభుత్వం తమను ఎందుకలా వేధిస్తుందని దుద్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల జోలికి రావద్దని వేడుకుంటున్నారు. తాము పోరాడి అలిసిపోయామని, అయినా ప్రభుత్వం పదే పదే తమను వేధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.